నమస్తే 563 పోస్టులకు రాసినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పెద్ద ఎత్తున భారీ మొత్తంలో అవకతవకలు జరిగినాయి. వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి. దానితో దక్కాల్సినటువంటి ఉద్యోగాలకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు దక్కకుండా డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిళ్ళు. ఎవరైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులకి ఆ యొక్క ఉద్యోగాలను అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు అనేది ప్రతిపక్షాల వాదన. కొంతమంది ఇన్స్టిట్యూట్స్ నిర్వహించేటువంటి వాళ్ళే కావచ్చు, కోచింగ్ సెంటర్లు నిర్వహించేటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతమంది మేధావులు సైతం దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా పట్టుకొని మీడియా ముఖంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా గ్రూప్ పోస్టులు అత్యున్నతమైనటువంటి పోస్టుల్లో గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు, ఆ పోస్టులను అమ్ముకునేటువంటి పరిస్థితి నిజంగా సర్కారుకు ఉందా? ఒకవేళ టీజీపీఎస్సీ నిర్వహించేటువంటి ఈ యొక్క పరీక్షల్లో ఈ విధమైనటువంటి అమ్ముకునేటువంటి ధోరణి ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి తెలిసినప్పటికీ నిజంగా ప్రభుత్వం ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తుందా? ఎవరి స్వలాభాల కోసం గ్రూప్ సంబంధించినటువంటి ఆ పేపర్లను అమ్ముకున్నటువంటి ప్రయత్నం సర్కారుతో పాటు టీజీపీఎస్సీ ఏ విధంగా చేసింది? సో వీటిపైన నిలదీసేటువంటి ప్రయత్నం, కడిగేసేటువంటి ప్రయత్నం చాలామంది మేధావులు చేయడం జరిగింది. దాంట్లో మనకు వెనకాల కనబడతా ఉన్నటువంటి అశోక్ సారు ఒకరు. అశోక్ సార్తో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు సైతం చాలా ఆరోపించడం జరిగింది. దాంట్లో నిన్న మాజీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి రాములు నాయక్ సంబంధించినటువంటి కోడలికి గాంధీ భవన్ నుంచి ఆన్సర్ షీట్ జవాబు పత్రం వెళ్ళింది. అది రాములు నాయక్కు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడంతో వాళ్ళ కోడలికి ఆ కోటలో ఉద్యోగాలను భర్తీ చేసింది అనేది పాడి కౌశిక్ రెడ్డి యొక్క భావన, ఆయన యొక్క ఉద్దేశం. అంటే గాంధీ భవన్లోకి వెళ్ళి కోటిలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజ్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఆ కాలేజీలో ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళకే ఎక్కువ మొత్తంలో దాదాపుగా 70 నుంచి 80 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒకటే సిరీస్లో ఉన్నటువంటి నెంబర్లకి వాళ్ళకే ఎక్కువ మార్కులు వచ్చినాయి అనేది ప్రధానంగా వాళ్ళ యొక్క వాదన. సో ఏ వాదన ఎట్లున్నప్పటికీ ముఖ్యంగా దీంట్లో అశోక్ సార్కు సంబంధించినటువంటి ఇతనికి పోలీసుల యొక్క బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయట. అశోక్ సారు మరి కాసేపట్లో అరెస్ట్ కాబోతున్నటువంటి సమాచారం అయితే అందుతూ ఉన్నది. అరే ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఆయనను అంటే, గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, నా కాడ ఆధారాలు ఉన్నాయి, మీరు అమ్ముకున్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకవేళ లేకపోయినట్టయితే ఉంటే మీరు ఈ విధంగా ఒకవేళ కనుక మీరు ఏ తప్పు చేయనట్టయితే ఉంటే ఇప్పటివరకు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎవరైతే క్వాలిఫై అయినటువంటి వాళ్ళ యొక్క లిస్టు బయట పెట్టుర్రి, ఆల్ టికెట్ నెంబర్లు బయట పెట్టుర్రి, ఎందుకు బయట పెట్టట్లేదు అనేది వాళ్ళ యొక్క వాదన. అయితే ఇట్లా గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్షలు రాసినటువంటి వాళ్ళు లక్షణాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరగబడేటువంటి పరిస్థితి ఉంది. సర్కార్కి ఇప్పుడు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈయనను అరెస్ట్ చేయాలి, ఈయనను నోరు మూపియాలన్నటువంటి ప్రయత్నం. సరే దాన్ని జరిగినా లేదా అనేది ఆ విచారణ తేలుతుందా, లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుంది, టీజీపీఎస్సీ ఏ విధంగా వాళ్ళ యొక్క ఈ సంబంధించినటువంటి అంశం పైన ఇటువంటి గాసిప్స్ వస్తూ ఉంటే ఏ విధమైనటువంటి సమాధానాలు చెబుతుంది అనేది చూడాలి. దాంతోపాటు ప్రధానంగా ఏది గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 21,093 మంది పరీక్షలు రాసింది అనేది టీజీపీఎస్సీ చెప్తా ఉంది. కానీ వెబ్నెట్లో ఏముంది, దాంట్లో వెబ్నెట్ సంబంధించినటువంటి ఆ ప్రింట్లో మనం తీసుకుంటే ఎవరు రాసింది, ఎంత రాసింది అని చెప్పేసి అంటే వాళ్ళు పెట్టింది ఏంటంటే దాదాపుగా ఒక 10 మంది ఎక్కువ వస్తూ ఉన్నారు. అంటే 21,103 మంది వస్తూ ఉన్నారు. మరి మిగతా ఉన్నటువంటి 10 మంది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్న. దాంతోపాటు ఉర్దూ మీడియానికి సంబంధించినటువంటి వాళ్ళు 9 మంది రాసిందని చెప్పేసి గతంలో చెప్తే ఇప్పుడేమో 10 మంది రాసినట్టుగా చూపెడతా ఉన్నారు. అంటే మరి ఇంకొక అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చినట్టు. కాబట్టి దీంట్లో ఏదో జరిగింది. ఇది ప్రధానంగా వాళ్ళ యొక్క వాదన. సో దానిపైన ప్రధానంగా పదే ప్రశ్నిస్తూ ఉన్నాడు. చాలా మీడియా సంబంధించినటువంటి సమావేశాల్లో ఇదే సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మరో పక్కన కొన్ని సంబంధించినటువంటి ఛానళ్ళకి సైతం కూడా ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చెప్తా ఉన్నాడు, దాంట్లో ఖచ్చితంగా ఆ యొక్క సంబంధించిన గ్రూప్ 1 సంబంధించిన పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, అది 100% జరిగింది అనేది అశోక్ సార్ యొక్క వాదన. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు అశోక్ సార్ని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటా ఉన్నారు,
అసలు ఎందుకు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి, ఆయన చేసినటువంటి తప్పేంటి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అన్నటువంటి విషయాన్ని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అశోక్ సార్ లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. సార్ ఏంటి సార్, ఉదయం నుంచి కొన్ని గ్రూప్లలో వస్తూ ఉంది అశోక్ సార్ని అరెస్ట్ చేయబోతా ఉన్నారు, అశోక్ సార్కి పోలీసుల దగ్గర నుంచి వేధింపులు అని చెప్పేసి, ఇది నిజమేనా లేకపోతే కేవలం ఒక రకమైనటువంటి ప్రచారమే అనుకోవచ్చా? లేదు సార్, నిజమేను. నేను గత గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన కానించి ప్రశ్నిస్తూనే ఉన్నాను. ఆ ప్రశ్నించడమే వాళ్లకు కష్టం అవుతా ఉంది. ప్రభుత్వం యొక్క సూచనల మేరకు పోలీసులు ఇప్పటి వరకు నన్ను బేగం బజార్ పోలీస్ స్టేషన్ 3 సార్లు పిలిపించారు. ఓకే. ఇవాళ నాకు మార్చి 12వ తారీఖు నాడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క కంప్లైంట్ మేరకు సుమతి గారు, అసిస్టెంట్ సెక్రటరీ సుమతి యొక్క కంప్లైంట్ మేరకు నా పైన కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 353 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 1C, 170 ఇవన్నిటిపైన సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. అంటే ప్రభుత్వాన్ని మీద డైరెక్ట్ అరెస్ట్ చేయడానికి వీలు లేదు. అంటే ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే ఏ కోణంలో ప్రశ్నిస్తా ఉన్నారు? అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపైన లేకపోతే ప్రత్యేకించి గ్రూప్ 1 సంబంధించినటువంటి వాటిపైన? ప్రత్యేకించి గ్రూప్ 1 పైన. ఓకే. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ 3 సార్లు ఎగ్జామ్ పెట్టారు. దాంట్లో మొదటి ఒక హాల్ టికెట్ ఉంది, రెండోది ఇంకో హాల్ టికెట్ ఉంది. వరుసగా ఓసీలు 44% మంది ఓసీలు సెలెక్ట్ అయ్యారు. టాప్ 100 లో 40 మంది ఉన్నారు. ఒకే సెంటర్కి వెళ్ళి 74 మంది సెలెక్ట్ అయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు, 100 రకాల తప్పులు చేశారు వాళ్ళు. 10 మంది ఎక్స్ట్రా వచ్చారు. ఇవన్నీ ప్రతిరోజు ప్రశ్నిస్తున్న కారణంగా వాళ్ళు నా పైన పోలీసులు వేధింపులకు గురి చేయడం, ప్రభుత్వం భయపడి మా లాంటి ప్రశ్నించే వాళ్ళ గొంతులను ముయ్యాలని ప్రయత్నం చేస్తా ఉంది. ఓకే. ఇప్పుడు నాంపల్లి కోర్టుకి వాళ్ళు కోర్ట్ నెంబర్ 17కి అశోక్ కుమార్ అరెస్ట్ చేయడానికి మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి వాళ్ళు నాంపల్లి కోర్టుకి వెళ్ళారు. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ఏమున్నదంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్ట. ఓకే. ఇంకోటి ఏంటంటే విద్యార్థులను చైతన్యపరుస్తున్నాడు, ప్రొవోకేట్ చేస్తున్న యాంగిల్లో నా పైన వాళ్ళు కోర్టు పోవడం జరిగింది. అంటే నేను గత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ప్రశ్నించిన, ఇలా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నాదొక ఇటుక, మీ 100 ఇటుకలు ఉంటే 100 ఇటుకల్లో నాది కూడా ఒక ఇటుకనే. నిరుద్యోగులందరూ చైతన్యపరిచినాం. ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పేరుకేమో ప్రజాపాలన అంటది, రెండో వైపు ఏమో అరెస్టులు చేస్తా ఉంది. అంటే రాజ్యం అనేది ఎప్పుడైనా అలాగే ఉంటది, మీది ప్రజాపాలన కాదు, మీ దుర్మార్గమైన పరిపాలనని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్ని కేసులు పెట్టినా, నన్ను జైలుకు పెట్టినా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. ఎందుకంటే ఆయన టిఆర్ఎస్ పార్టీలో ప్రశ్నించినప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ఏజెంట్ అన్నారు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నిస్తుంటే నన్ను టిఆర్ఎస్ ఏజెంట్ అన్నారు. కానీ నేను మాత్రం విద్యార్థుల పక్షమే, ప్రతిపక్షంలోనే ఉండి కొట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక ఎడ్యుకేషన్ జర్నలిస్ట్ గా పనిచేసిన, నాకు నోటిఫికేషన్ల మీద అవగాహన ఉంది, ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేసిన, విద్యా వ్యవస్థ పైన అవగాహన ఉంది. అంటే మీరు చేసే ప్రతి తప్పుని రాష్ట్రంలో అందరికంటే ముందుగానే మీరు క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీరు ఇట్లా వెబ్ నోట్ ఇచ్చారో లేదో నాకు తెలిసిపోతా ఉంది, మీరు చేసే తప్పులని నాకు తెలుస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆ రంగంలో నేను కృషి చేసి ఉన్నాను కాబట్టి ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళ గ్రూప్ 2 లో కూడా అంతే ఉంది. వాళ్ళు ఫైనల్ కి చూస్తేనే 380, 390 మార్కులు వస్తాయి. తీరా చూస్తే వాళ్ళు GRL ఇస్తేనే 360, 350 కదగానే అయిపోతా ఉన్నాయి. ప్రతి దగ్గర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పారదర్శకత లేదు. బ్యాక్ డోర్ కి వెళ్ళి ఉద్యోగాలు అమ్ముకున్నారని అయ్యాల ఆరోపణ చేశాను, ఇవాళ ఆరోపణ చేస్తూనే ఉన్నా. టిఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళు ఆరోపణ చేస్తే వాళ్లకు లీగల్ నోటీస్ ఇస్తున్నారు. కానీ ఏకంగా అరెస్టు చేయడానికి కోర్టులు మెట్లెక్కినటువంటి సందర్భం. ఇది దుర్మార్గమైన వ్యవస్థ. ప్రశ్నించే గొంతులను అణిచివేయడం అనేది కుదరదు. ఎందుకంటే తెలంగాణ సమాజమే ప్రశ్నించే సమాజం, తెలంగాణ సమాజమే చైతన్యవంతమైన సమాజం. ఈ చైతన్యవంత సమాజాన్ని మీరు అనగదొక్కాలనుకుంటే అది పైకి లేస్తూనే ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. మాక్సిమం ఇవాళ వాళ్ళు కోర్టు కనుక పర్మిషన్ ఇస్తే ఈ రోజు సాయంత్రం నన్ను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలు పంపే అవకాశం ఎక్కువగా కనబడతా ఉంది. మరి నా మీద పెట్టిన కేసులు 7 సంవత్సరాల బిలో ఉన్నాయి కాబట్టి జడ్జి గారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, 7 సంవత్సరాల బిలో ఉన్నటువంటి కేసుల పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నాయి. మరి ఆ గైడ్ లైన్స్ పాటించి
అండ్ అరెస్టుని జడ్జి గారు అడ్డుకుంటారా లేదా నా పైన మరి అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇస్తారా అనేది వేచి చూడాలా. పోలీసులు ఒక మాట సార్, ఒక దుర్మార్గంగా వ్యవహరించే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. ఫోన్లు చేస్తా ఉన్నారు, లెటర్లు ఇస్తా ఉన్నారు, పోలీసులను పిలిపిస్తా ఉన్నారు, ప్రతి దానికి అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ ఒక మాట, మీరు సరే ఒక పక్కన ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇంకొక పక్కన ఎక్కువ సంఖ్యలో 21,093 రాసిన తర్వాత 21,103 10 మంది ఇంకెట్లా ఎక్కువ వస్తారన్నటువంటి ఆరోపణలతో పాటు ప్రధానంగా మీరు గతంలో కూడా ఆరోపించడం జరిగింది. దీంట్లో వందలాది పోస్టులు అమ్ముకున్నారు అన్నటువంటి ఆరోపణలు, అంతేకాకుండా వందలాది కోట్ల రూపాయలు చేతులు మారినాయి అన్నటువంటి అంశాలను కూడా మీరు మనకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నారు మీరు? 100 పోస్టులు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్తో పాటు టీజీపీఎస్సీలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగుల ఈ వీళ్ళ యొక్క నేతృత్వంలో పోస్టులు అమ్ముకున్నారు, ఆ మాటకి కట్టుబడి ఉన్నారు ఇప్పుడు కూడా? 100% కట్టుబడి ఉన్నా. భయం అవుతుంది. ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఉద్యోగాలు అమ్ముకున్నారు కాబట్టి పంచుకున్నారు, అమ్ముకోవడంతో పాటు పంచుకున్నారు. దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్న సీనియర్ అధికారుల యొక్క పాత్ర ఉంది, అందరి పాత్ర ఉంది. అందరు కలిసి గూడుపుటాన్ని చేసి ఇవాళ 563 రాష్ట్ర భవిష్యత్తునే ప్రభావితం చేసి ఒక వ్యవస్థ గ్రూప్ 1 ఆఫీసర్లు, వీళ్ళు కాబోయే ఐపీఎస్ ఆఫీసర్లు, కాబోయే కలెక్టర్లు, జిల్లాలకు పాసులుగా ఉన్నటువంటి అధికారుల వ్యవస్థని వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని రాష్ట్రాన్ని గుట్టబట్టే ఒక ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. నేను 100% నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. ఇవాళ ప్రతిపక్షాలు అదే ఆరోపణ చేసింది. మీకు కనుక నీతిగా నిజాయితీగా మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదు, ఒక్క ఉద్యోగం కూడా అమ్మలేదు అని మీరు కనుక బలంగా చెప్పదలుచుకుంటే ఎంక్వైరీ కమిషన్ అయ్యింది. ఇప్పుడు టీజీపీఎస్ కూడా చెప్తా, ఎంక్వైరీ కమిషన్ అయ్యండి, ఎంక్వైరీ చేయండి, మీ బతుకులు మొత్తం బయట పడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు టీజీపీఎస్ కూడా చెప్తా ఉంది కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని భద్రం చేసేటువంటి ప్రయత్నం తప్పించి ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు అన్నటువంటి అంశాన్ని వాళ్ళు నిన్న కూడా చెప్పడం జరిగింది. ఎంక్వైరీ కమిషన్ అయ్యండి. అందుకే ఏమంటున్నాము, రాష్ట్రం మొత్తం కూడా ప్రశ్నిస్తుంది కదా, ప్రతి విద్యార్థి ప్రశ్నిస్తున్నాడు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మీరు ఎగ్జామ్ నిర్వహించిన తీరే గందరగోళంగా ఉంది. ఒకే సెంటర్లో అమ్మాయిలకు ఎట్లా కేటాయిస్తారు, ఒక్కొక్క సెంటర్లో ఒక్కరు సెలెక్ట్ కాలేదు, ఒకే సెంటర్కి 74 మంది సెలెక్ట్ కావాలి. ఇవన్నీ ఆరోపణలు కనబడతలేవా? ఎక్కడైనా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో టాప్ 100 లో 40% మంది అమ్మాయిలు ఎక్కడన్నా వచ్చారా? 44% మంది ఓసీలు వచ్చారా? ఎస్సీ ఎస్టీలు ఎందుకు మీరు కనబడతలేరు? 30 years పైన సీనియర్ విద్యార్థులు ఒక్కరు కూడా సెలెక్ట్ చేయకుండా కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళని తీసుకొని, ఇంగ్లీష్ మీడియం వాళ్ళంటే తెలుగు మీడియం అభ్యర్థులు 40% మంది మెయిన్స్ సెలెక్ట్ అయితే 10% కూడా ఎందుకు కనబడతలేదు? ఎందుకు మీరు కావాలని ఎందుకు పక్కన పెట్టారు? అంటే ఇది దీంట్లో గూడుపుటానుంది. అంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితేనే ఈ సీట్లు కొనగలుగుతారు. బట్ ఉద్యోగాలు 100% అమ్ముకున్నారు, తెరచాటుగా పంచుకున్నారు. దీంట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారుల యొక్క పాత్ర ఉన్నది, పొలిటీషియన్ యొక్క పాత్ర ఉన్నది, మంత్రుల యొక్క పాత్ర ఉంది. అందుకే దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన దృష్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దీని యొక్క పాత్ర ఏంది, ఎవరి పాత్ర ఎంత ఉందని స్పష్టమైనటువంటి నిజాలు బయటకు రావడానికి అవకాశం ఉంది. సో మరి మీరు ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా చేసినా సార్? ఏమైనా కేసు నడుస్తా ఉన్నాయి. కోర్టులో కూడా ఇప్పటికి 4-5 కేసులు వేశారు. వాళ్ళు కోర్టులను కూడా మేనేజ్ చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ ఫైనల్ గా మనకు అంతిమంగా న్యాయం అయితే కంపల్సరీ దొరుకుతుంది. 2011 ఇలాగే జరిగితే మళ్ళీ సుప్రీంకోర్టు అడ్డుకునే సందర్భాలు కూడా ఉన్నవి. ఏదో ఒక దగ్గర న్యాయం అయితే కంపల్సరీ జరుగుతున్న ఒక ఆశాభావం అయితే ఉంది. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, మీరు అసలు జైలు పెట్టాలని ప్రయత్నం చేసినా, అవసరమైతే కానీ నేను మాట్లాడేదాన్ని ఎట్టి పరిస్థితులు ఆపను. నేను మాట్లాడేదాన్ని కట్టుబడి ఉన్నా, ఆరోపణలు కట్టుబడి ఉన్నా. మీరు అరెస్ట్ చేసుకుంటారా, నిర్బంధం చేస్తారా, జైల్లో పెడతారా, ఎక్కడైనా పెట్టుకొని అశోక్ సార్ మాత్రం ఎట్టి పరిస్థితులు వెనకెత్తారు. సార్ ఇప్పుడు ఈ గ్రూప్ 1 సంబంధించిన పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు న్యాయం కావాలంటే ఇప్పుడు విద్యార్థులు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది? ఇప్పుడు గ్రూప్ సంబంధించిన ఎగ్జామ్స్ రాసినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేస్తే ప్రభుత్వమే కూలిపోయింది. విద్యార్థులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు. కాబట్టి మీరు చాప కిందికి నీరు తెచ్చుకోకండి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మొట్టమొదటిసారి ప్రభావితం అయ్యే వర్గం విద్యార్థులు. కానీ విద్యార్థులు కనుక పెట్టుకుంటే మీ ప్రభుత్వాలు కూలిపోతాయి. జాగ్రత్తగా ఉండమని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా నేను. విద్యార్థులంతా కనుక రోడ్ల మీదకి వస్తే ఇవాళ కాకపోతే రేపైనా వస్తారు. ఇవాళ గ్రూప్ 1 అక్రమాలు జరిగినాయి, రేపు ఇంకో ఉద్యోగాలు అక్రమాలు చేస్తారు. అక్రమాలే పరంపరగా ఉద్యోగాల నియామకాలు కనుక జరిగితే మనకి పశ్చిమ బెంగాల్ ఏ విధంగా అయితే జరిగి సుప్రీంకోర్టు 25,000 ఉద్యోగాలు అడ్డుకున్నదో ఇది కూడా ఖచ్చితంగా అడ్డుకుంటారు. దీంట్లో దొంగలందరూ కూడా బయటకు వస్తారు, దొంగతనం కొనుక్కున్న వాళ్ళు కూడా బయటకు వస్తారు అన్న అంశాన్ని స్పష్టంగా నమ్ముతా ఉన్నాను. న్యాయ వ్యవస్థ పైన కంప్లీట్ గా నాకు నమ్మకం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది అశోక్ సార్ చెప్పేటువంటి అంశం. ముఖ్యంగా గ్రూప్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగినాయి అనేది అశోక్ సార్తో పాటు చాలా మంది చెప్తా ఉన్నారు. సో గ్రూప్ సంబంధించినటువంటి పోస్టులను ఎందుకు అమ్ముకున్నట్టుగా, నిజంగా కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే, ఎందుకంటే అత్యున్నతమైనటువంటి పోస్టులు అంటే
రేపు కలెక్టర్లు అయ్యేటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కావాల్సినటువంటి ఈ పోస్టులన్నీ కూడా. అందుకోసం అని చెప్పేసి వీటిని టీజీపీఎస్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గూడు పుట్టానిగా ఏర్పడై పోస్టులను అమ్ముకోవడం జరిగింది అనేది ప్రధానమైనటువంటి. అంటే దీంట్లో అమ్ముకోలేదని మనం ఎక్కడ కూడా చెప్పలేం, అమ్ముకున్నారని కూడా మనం చెప్పలేం. కానీ ఒక పక్కన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ యొక్క మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థుల లిస్టు కావచ్చు, ఒక పక్కన ఓసీలకి వచ్చినటువంటి సంఖ్య కావచ్చు, దీంట్లో ఉర్దూ మీడియంలో రాసినటువంటి అభ్యర్థుల మధ్యలో తేడా కావచ్చు, వాళ్ళు ప్రకటించిన దానికి దాని తర్వాత ప్రకటించడానికి చాలా అంకెలలో తేడా కనపడతా ఉన్నది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా అవకతవకలు జరిగినది. మొదటి నుంచి కూడా గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్ష జరిగినప్పటి నుంచి కూడా ఆ జరిగేటువంటి విధానం కానించి ఇప్పటివరకు పలు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాయి. సో దీని పట్ల మరి ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలి. దాంట్లో జరిగినటువంటి అవకతవకలు చాలా ఉన్నాయని చెప్పేసి కోర్టు మెట్టు కూడా ఎక్కడం జరిగింది. అదే సందర్భంలో ప్రతిరోజు మరి మాట్లాడుతూ ఉన్నారు. గ్రూప్ సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు, పరీక్ష విధానం కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి ప్రశ్నలు కావచ్చు, పేపర్లు దిద్దినటువంటి వ్యక్తులు కావచ్చు, తెలుగు మీడియం సంబంధించినటువంటి అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్స్కే ఎక్కువ మొత్తంలో ఈ సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడం కావచ్చు, వీటన్నిటిపైన నిలదీస్తున్నటువంటి అశోక్ సార్ని ఉదయం నుంచే పోలీసులు వెంబడిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన ఇప్పుడు నేను అడగడం మర్చిపోయినా కానీ ఆయనే ఇంట్లో కూడా లేరు, ఆయన ఏదో అజ్ఞాతంలో ఉన్నాడు. సరే ఏదో దొరికినటువంటి నెంబర్ తోటి మనం ఫోన్ చేయడం జరిగింది. సరే ఆయనకు ఏదేమైనప్పుడు కూడా ఒకవేళ కనుక 7 సంవత్సరాల లోపు శిక్షలు ఉన్నటువంటి ఏదైనా కేసులు ఉన్నట్టయితే అది ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ ఉంటుంది. కాబట్టి కోర్టులు కూడా మీరు ఒకసారి ఆలోచించండి, ఇది అన్యాయంగా నన్ను అక్రమంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఏదేమైనప్పుడు కూడా మేము గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థులకే కావచ్చు, స్టూడెంట్స్కి ఖచ్చితంగా అండగా ఉంటానన్నటువంటి అభిప్రాయాన్ని అయితే మాత్రం అశోక్ సార్ అయితే చెప్తారు.